పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఫోన్ ట్యాపింగ్, సీసీ కెమెరాల హ్యాకింగ్ ఆరోపణలపై డీజీపీ సివి ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాల ఆరోపణలకు తనదైన శైలిలో జవాబిచ్చారు. అలాంటిదేమీ లేదంటూనే చట్ట ప్రకారం ముందుకు వెళతామని వివరణిచ్చారు. అయితే తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఖచ్చితంగా స్పందిస్తానన్నారు డీజీపీ. ఏదైనా సరే శృతి మించినప్పుడే తాము యాక్షన్లోకి వస్తామన్నారు నూతన డీజీపీ సివి ఆనంద్. మేమేం సెన్సేషనల్ ఏం చేయము, చట్టం ఉంది. ఇప్పుడు మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మన రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారం అందరికీ భావ స్వేచ్ఛ, భాష స్వేచ్ఛ, ఆలోచన స్వేచ్ఛ అన్నీ కూడా ఉన్నాయి. కానీ అదే ఆర్టికల్లో రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అని కూడా దాంట్లోనే రాసింది. దూషిస్తే లేకపోతే అసభ్యకరంగా దూషిస్తే ఆయన తప్పకుండా నా మీద కేసు పెట్టవచ్చు. నేను ఆయనను దూషిస్తే ఆయన పెట్టవచ్చు, ఆయన నన్ను దూషిస్తే నేను పెట్టవచ్చు. సో అదే విధంగా ఉంటుంది, కానీ ఇంకా వేరే విధంగా ఏముండదు. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, ఎక్కడైతే శృతి మించుతుందో అప్పుడే మేము పిక్చర్లోకి వస్తామని. మీరు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి అప్పుడు కూడా ఏం చర్య తీసుకో. మీ పైన వచ్చినప్పుడు కూడా మీరు కంప్లైంట్ ఇస్తే తప్పకుండా స్పందిస్తాం. నా మీద వచ్చినప్పుడు కూడా నేను చేయాలి కదా. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉంటుంది, ప్రైవసీకి. అది మన రాజ్యాంగంలోనే ఉంది. సో తప్పకుండా మీరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. మా రియాక్షన్స్ అన్నీ కూడా మీరు చూస్తారు ఏ విధంగా ఉంటాయో. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.